రావణాది రాక్షస సంహారానికి తరుణం ఆసన్నమైనది. మీరంతా మీ అంశలతో వానరులను సృష్టించండి. మీ శక్తియుక్తులను వారిలో నిలపండి. నేను మానవుడినై అవతరిస్తాను. ఆదిశేషువు శంఖచక్రాలు నా సోదరులై అనుసరిస్తాయి. దేవి, ధర్మ సంస్థాపనోద్యమంలో ఇంతవరకు నిన్ను విడిచి అనేక అవతారాలు ధరించాను. ఇప్పుడు ఈ మదోన్మత్తుని వధోద్యోగంలో నీవు కొంత భారం వహించి సహకరించాలి. ప్రభు ప్రభాకర, ప్రత్యక్ష నారాయణ, నీ దివ్య జ్యోతితో ముల్లోకాలకు కాంతిని ప్రసాదిస్తున్నాయి. అపుత్రకుడనై అంధకారంలో పరితపిస్తున్న ఈ దీనుని ఇంట చిన్న దీపాన్ని నిలుపలేవా? ఇక్ష్వాకు, రఘు, సగర, అంబరీషాది చక్రవర్తుల ధర్మ పరిపాలనతో అవిచ్ఛిన్నంగా సాగిన సూర్యవంశం ఈ దశరథునితో అంతమైపోవాలా? ఈ అభిషప్తుణ్ణి అనుగ్రహించే దైవమే లేడా? నారాయణ 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 నారాయణ. మహర్షుల తత్వ లోక కళ్యాణం. మహారాజా, చింతిల్లకు ఒక్కొక్క పని ఆలస్యమే అమృతప్రదాయం కాదు. 14 భువనాలకు వెలుగునివ్వగల పరంజ్యోతులు నీ ఇంట వెలుగుతాయి. జగత్ కళ్యాణ కారకోద్యమంలో నీవు ఒక పాత్రధారివి కాగలవు. మహర్షుల వాక్కుల అమోఘ వరాలు. రాజా, నీవు పుత్రకామేష్టి నిర్వహించాలని మహర్షుల అభిమతం. అవశ్యం ఆ యాగాన్ని పరమపావనుడైన ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యాన నిర్వహించు. నీకు తప్పక సత్సంతతి కలుగుతుంది. అస్తు అస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు. సీతారాముల శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం. శ్రీరాముల శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం. కమనీయం రమణీయం అనుదినము స్మరణీయం. కమనీయం రమణీయం అనుదినము స్మరణీయం. సీతారాముల శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం. సురగుంబుధులు శుభము శుభమను సంరోధినది. మొదలాయ దశరథుని యజ్ఞం ఇదే శ్రీరామావతార లగ్నం. మొదలాయ దశరథుని యజ్ఞం ఇదే శ్రీరామావతార లగ్నం. ఇంద్రాయ పుత్రిణరిదం నమః. శ్రేష్ఠపుత్ర సమతో వృత్తం కామఘాతయః నత్వామింద్రాతిరిచ్యతే స్వాహా. ఇంద్రాయ పుత్రిణరిదం నమః. పరమ పవిత్రము నరపతి యాగము పరిసమాప్తమాయి. యజ్ఞ పురుషుడు దయించి హోమమున యజ్ఞ ఫలమును సగే. పాయస పాత్రను అంది పరమానందము చెంది. బాష్పానందము చెంది భార్యల చూచే దశరథుడు. పెద్ద భార్యకు సగపాళ్ళ సగిన ముద్దుల భార్యకు మిగిలినదిచ్చెను. ఇద్దరు సురతులు మధ్యమపతికి ఇద్దరి ప్రేమతో చెరిసగము. సీతారాముల శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం. శతకోటి రవి తేజము మిదిమించు హరి తేజము. ఆశ్రిత కోటి సురభూజము క్షితికైనదే పయనము. శేషాహి వెను
ఎంత శంఖ చక్రము చంట హరితోటి కదలంగ పులతోటి నుదించెను. నాథుని క్షణమైన ఎడబాయలేక జగన్నాథుని ఎడబాసి దివి నుండలేక ఆది లక్ష్మీదేవి వేదవతి రూపాన అవనికే అరుదెల్చెను, అవనికే అరుదెల్చెను. అతివల పరాభవించు ద్రోహాత్మ నీకు పతన మాసన్నమయ్యే దర్పంబు వలదు తులువా నీ స్పర్శచే మేను మలినమయ్యే అగ్ని సత్తు అయోనిజనై జనిల్తూ నిను వధించెడు మృత్యురూపిణిగా మారి సకల లంకా వినాశంబు సలుపుదానా. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్న పరం తథా. ఇనవంశ సోమ, ఇక్ష్వాకు కుల తిలక, దశరథ భూపాల, నీ వంశాన్ని నీ గృహాన్ని పావనం చేస్తున్న నీ కుమారులు నలుగురు 4 వేదాల వలె ప్రకాశిస్తున్నారు. నీలమేఘ శ్యాముడు, నిరుపమ గుణాభిరాముడు, భువనమోహన రూపుడు, సత్య పరాక్రముడు, సర్వలోక సంతోషదాయకుడు అయిన నీ పెద్ద కుమారునకు రామ అన్న నామం ప్రతిష్ఠ చేస్తున్నాను. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి నుండి రా శబ్దాన్ని, ఓం నమశివాయ అన్న పంచాక్షరి మంత్రంలోని మహాశబ్దాన్ని గ్రహించి శివకేశవ శక్తులను ధరించే పేరును కల్పిస్తున్నాను. ఈ రామనామం తలచిన, పిలచిన, ఆలకించినా కూడా ఆనంద సుధాధారలను వర్షించగలదు. తథాస్తు తథాస్తు ఆస్తు ఆస్తు సాధు సాధు. విశ్వమునే భరించు శక్తి గల కైకేయి తనయునకు భరతుడు అని పేరుంచుతున్నా. సర్వ శుభలక్షణ లక్షితుడు, లక్ష్మీ సంవర్ధనుడు అయిన సుమిత్రానందనునకు లక్ష్మణుడు, సర్వశత్రుంజయుడైన 4వ బిడ్డకు శత్రుఘ్నుడు అని నామకరణం కావిస్తున్నాను. శుభాస్తు రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం, లలితరత్న కుండలాయ తులసీవన మాలికాయ జలజ సదృశ దేహాయ చారు మంగళం,
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభద మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనకరాజగా మనోహరాయ నామకాభీష్టదాయ మహితమంగళం మహితమంగళం మహితమంగళం